శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఈ నెలలో మారబోతున్నటువంటి ముఖ్యమైన గ్రహాల్లో గురుగ్రహం గత సంవత్సర కాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు చాలా వరకు ఇబ్బందే కలగజేస్తూ ఉంటుంది అష్టమంలో ఏ గ్రహం వచ్చినా కూడా. అయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి నిస్వార్థంగా ఫలితం ఆశించకుండా సేవ చేస్తున్న వారికి అష్టమ గురువు చాలా వరకు ఉపయోగిస్తాడు. ఇది చాలా వరకు అవమానాల్ని, పదవి పోగొట్టుకోవడాన్ని, స్థాయి పడిపోవడానికి కూడా అష్టమ గురువు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అటువంటి గురువు మీకు ఈ నెల 15వ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా భాగ్యస్థానంలో గురువు రావడం అన్నది 3 విధాలుగా మీకు అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఒకటి, ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకుంటారు. అది విద్య, పదవ, హోదా ఏదైనా సరే తిరిగి మీ యొక్క గౌరవం మీకు లభిస్తుంది, మీ యొక్క హోదా మీకు లభించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే విదేశ విద్య, ఉన్నత విద్యా ప్రయత్నాలు కంపల్సరీగా నెరవేరుతాయి. అంటే 9 అన్నది అదృష్టం అయితే 9లో ఉన్నటువంటి గురువు లగ్నాన్ని, రాశిని వీక్షిస్తారు. సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే జాతకుడు తనను తాను సంస్కరించుకుంటాడు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాళ్ళు సరిదిద్దుకుంటాడు. ఏవైనా బలహీనతల నుంచే దాన్ని బయటపడతాడు. దైవత్వం ఉట్టిపడేలా వేషధారణలో మార్పు రావడం జరుగుతుంటుంది. చాలా గౌరవప్రదమైనటువంటి హోదా లభిస్తుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళు క్రమశిక్షణ పెరుగుతుంది. చాలా నిజాయితీగా, చాలా సిన్సియర్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురువు మీకు అన్ని విధాల మీ యొక్క స్థాయిని, హోదాని పెంచడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశిలో సెలబ్రిటీ రంగానికి చెందిన వారు ఉంటారు. ఎక్కువగా 10 మంది గుర్తింపు పొంది మంచి హోదాలో మంచి విలాసమైన జీవితాన్ని గడిపే వాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. అంటే వీళ్ళ జీవితమే ఎప్పుడు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళకి చాలా అదృష్టవంతులుగా కనబడుతూ ఉంటారు. అయితే దానికి తగ్గట్టుగానే వాళ్ళ యొక్క ఫైనాన్స్ డెఫిసిట్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఫైనాన్షియల్ డెఫిసిట్, ఏదో కొంత మనీ లోటు కనబడుతూ ఉంటుంది. అంటే ఇది అందరి విషయంలో కాదు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న వారి విషయంలో. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఏం పర్వాలేదు, కానీ జీవితంలో ఎవరైనా ఎదుగుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వాళ్ళ యొక్క ఒక గృహం కానీ, ఒక వాహనం కానీ ఏదైనా హై లెవెల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ యొక్క బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా బడ్జెట్ ప్లాన్ తప్పనిసరి. కానీ వాళ్ళని మనం చెప్పినా కూడా వాళ్ళు అదే స్థాయిలో వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు శని వీళ్ళకి అనుకూలంగా మారడం జరిగింది. 6వ స్థానంలో శని భగవానుడు, ఈ రాశికి యోగకారకుడు. అలాగే శుక్రుడు, ఈ 2 కూడా ఇంచుమించుగా మే నెలంతా కూడా 6వ స్థానంలో ఉంటుంది. అంటే ఇది ఈ రాశి వారికి ఒక అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క స్టేటస్ పెరుగుతుంది, మంచి మంచి అవకాశాలు వస్తాయి, కొత్త అగ్రిమెంట్లు సైన్ చేస్తారు, కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు, పదవి లాంటిది లభించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటారంటే కేవలం రాజకీయాలే కాదు, ప్రతి దాంట్లో కూడా ఎలక్షన్స్, ఎన్నికలు సొసైటీలో ఉంటుంటాయి కదా. ఆ విధంగా ఏదో ఒక గౌరవమైనటువంటి పదవి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లభించడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది, సంఘంలో గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎక్కువగా ఈ తులారాశిలో సినిమా, టీవీ, మీడియా, యూట్యూబ్ ఇలాంటి గ్లామర్ రంగాల్లో ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి పెద్దవారి యొక్క దృష్టి పడడం వల్ల వారు మొత్తం టేకప్ చేయడం కానీ, మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చి మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అవ్వడానికి కూడా ఇది ఈ సమయం మీకు అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఈ సమయంలో మీ లైఫ్ సెటిల్ అవుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ శని భగవానుడు
సుమారు 2.5 సంవత్సరాలు అంటే 23వ తారీఖు ఫిబ్రవరి నెల 2028వ సంవత్సరం వరకు మీకు శని 6వ స్థానంలో ఉంటాడు. అంటే అటు వక్రించినా వెనక ముందు మారినా ఫలితం మాత్రం అదే ఇస్తూ ఉంటాడు. కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాల్లో మీ జీవితం కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. అయితే కేతువుతో పాటు రాహు కూడా, మరి రాహు 5వ స్థానంలోకి రావడం వల్ల ఎప్పుడైతే మీకు ధనం ఆదాయం పెరిగిందో ఈ స్పెక్యులేషను, ఈ జోదం, ఈజీ మనీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షేర్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్లు వెళ్తే మాత్రం కంపల్సరిగా మంచి అవకాశాలను పోగొట్టుకుంటారు. మళ్ళీ మీ జీవితం తిరిగి కింద స్థాయికి వచ్చే అవకాశం ఉంది. అంటే రాహు ఏదైనా మిమ్మల్ని మభ్యపెట్టి మీ యొక్క లైన్ని డైవర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కేవలం వృత్తి మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. వృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని సక్రమైన మార్గంలో ఇన్వెస్ట్ చేయడం చేస్తేనే మీరు ఈ సక్సెస్ ట్రాక్ నడుస్తుంది. తప్ప ఏమాత్రం సైడ్ ట్రాక్ పట్టినా పదే పదే చేసిన పొరపాటే చేస్తూ ఉంటే కంపల్సరీగా ఎంత కష్టపడినా తిరిగి ఉపయోగం లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటివి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల అంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అంటే మీకు ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్నవాడు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనైతికలుగా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది. కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది, అందరూ కుదరకపోవచ్చు. ఏదైనా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మన గోశాలలో ఉన్న, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు. కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువలన ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి
పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.